ఉన్నదిన్నట్టుగా అవతల వాళ్ళకి చెప్పి చేసుకోవటం అనేది కరెక్ట్. ఇప్పుడు కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి రూపా. ఒక లవ్ ఫెయిల్యూర్ ఉండుండొచ్చు. అగ్లీ లవ్ ఫెయిల్యూర్స్ లైక్ అగ్లీ లవ్ ఫెయిల్యూర్స్ ఏంటంటే కాలేజ్‌లో అల్లరై ఉండొచ్చు. లేదా పిల్లలు ఎక్కడికన్నా ఎలోప్ అయిపోయి అంటే పారిపోయి పెళ్ళిళ్ళు చేసుకొని ఉండొచ్చు. పెళ్లి చేసుకోకపోయినా పారిపోయిన పిల్లల్ని వెనక్కి తీసుకొచ్చి ఉండొచ్చు యాహ్! పేరెంట్స్. స్కూల్స్‌లో గానీ, కాలేజెస్‌లో గానీ దే మస్ట్ హావ్ గాన్ త్రూ సమ్ అబ్యూస్. కొన్ని ఇట్లాంటివి యాక్సిడెంట్స్ కదా రూపా! ఇవన్నీ చెప్పుకునేవి కాదు కరెక్ట్. గానీ, కొన్ని ఫేస్ చేసిన పేరెంట్స్‌ది ఏమవుతుందంటే, మళ్ళీ సంబంధాలు చూసేటప్పుడు ఇది చెప్తే ఎవరు రారేమోనని చెప్పేసి చెప్పరు. హ్మ్. ఇప్పుడు ఎక్కడో ఉండే మ్యాట్రిమోనీస్ కానీ, మీడియేటర్స్ కానీ, వేరే ఊళ్ళ నుంచి అక్కడి నుంచి వచ్చి ఇట్లాంటి ఒక సిట్యుయేషన్స్ ఫేస్ చేసి వచ్చిన వాళ్ళవి తెలవ్వు. హ్మ్. కానీ సంబంధాలు చూసే ప్రాసెస్‌లో వీళ్ళు ఎంక్వైరీ చేసుకున్నప్పుడు అవన్నీ తెలుస్తాయి. ఎవరో మనకి ఒకటికి 10 చెప్పేలోపు మనమే ఉన్నది ఉన్నట్టుగా, జరిగింది జరిగినట్టుగా ఇట్లా మిడిల్‌లో మ్యాట్రిమోనీస్‌లో గానీ, మీడియేటర్స్ గానీ హూఎవర్ ఇట్ ఈస్ దాన్ని కన్వే చేసి ఉన్నది ఉన్నట్టుగా చెప్తే, దాన్ని చెప్పాల్సిన సందర్భంలో చెప్పే విధానంగా ఒక సంబంధం వచ్చినప్పుడు ఎవరికి పడితే ఆళ్ళకి చెప్పేయం. ఇప్పుడు 2 పక్కల పర్వాలేదు అని అనుకున్నప్పుడు ఆ సిట్యుయేషన్‌లో మేము చెప్పే విధానంలో ఉన్నది ఉన్నట్టుగా అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పే విధానం ఒకటి ఉంటుంది అవును. కదా రూపా. కరెక్ట్. దాన్ని కన్వే చేసి దానికి ఇష్టపడిన వాళ్ళకి ముందుకు తీసుకెళ్ళటానికి ప్రయత్నిస్తాం. హ్మ్. ఎందుకంటే 100 మంది చూస్తే 100 మందిలో ఒకళ్ళో ఇద్దరు ఒప్పుకునే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. హ్మ్. అది అర్థం యాక్సెప్ట్ చేసుకుంటారు. చేసి. అవును. మనం వెయిట్ చేయాలి. యాహ్! 100 మంది ఒప్పుకోకపోయినా పర్వాలా. ఆ ఒప్పుకునే సంబంధాన్ని ఎతుక్కొని చేసుకుంటే ఏమవుతుందంటే తర్వాత ఇబ్బందులు లేకుండా ఉంటాయి. హ్మ్. దీన్ని దాసిపెట్టి రేపొద్దున్నే మీరు ఎంగేజ్‌మెంట్ తర్వాత చెప్పినా, ఎంగేజ్‌మెంట్ ముందు చెప్పినా, పెళ్లి తర్వాత చెప్పినా, ఏ సిట్యుయేషన్‌లో చెప్పినా ఏది బ్రేక్ అయినా మళ్ళీ సఫర్ అయ్యేది మీరే. అవును. ఇప్పుడు తెలియని ఆళ్ళకి కూడా తెలుస్తుంది. హ్మ్. ఇప్పుడు అది మీ ఊర్లో మీ నలుగురు మధ్యలో జరిగిన విషయం ఇంకా అవతల ఫ్యామిలీస్‌కి వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకి ఇంతమందికి రిలేటివ్స్‌కి అందరికీ. మధ్యలో పిల్లలు తెలిసి తెలియని వయసులో చేసిన తప్పులవి. అవి ఆళ్ళని మనం వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయాల్సిన అవసరం లేదు. అది ఆ ఏజ్‌లో, ఆ సిట్యుయేషన్‌లో ఆళ్ళు తెలిసి తెలియక చేసిన దాన్ని, మనం అనవసరంగా దాన్ని పెద్దది చేసిన వాళ్ళమవుతాం మనమే తెలియకుండా. సో, ఇట్లాంటి విషయాలు ఏవున్నా కూడా నేను ఇందాక చెప్పాను కదా రూపా! ఒక మంచి సంస్థ, నమ్మకమైన ఆళ్ళ ద్వారా ఎళ్ళాలని అంటానికి రీజన్స్ అవే. వాళ్ళకి చెప్పి, వాళ్ళ ద్వారా ఆళ్ళు కన్వే చేసినా, చేయకపోయినా రేపు మీరు పెద్దవాళ్ళు కూర్చున్నప్పుడు మీ నోటితో మీరు వాళ్ళకి జరిగిన విషయాన్ని చెప్పాలి. కరెక్ట్. రేపు అన్నీ అయ్యాక అవతల వాళ్ళు మాకు చెప్పలేదు అంటే కూడా మళ్ళీ వీళ్ళే ఇబ్బంది పడతారు. అవును. సో, పెళ్ళిళ్ళలో మాత్రం దాపరికాలు ఉండకూడదు రూపా. పెళ్ళైన తర్వాత ఒకవేళ తెలిసినా డివోర్స్ తీసుకుంటారు. లేదా అడ్జస్ట్ అయ్యి ఉన్నవాళ్ళు లైఫ్ అంతా వాళ్ళు పోగు చేస్తూ, మాటలతో మాటలతో అంటానే ఉంటారు. బాధపెడుతూ వాళ్ళు అతి మంచితనంగా చూసిన వీళ్ళలో ఒక గిల్ట్ ఫ్యాక్టర్‌తో ఫీలింగ్ ఉంటారు. ఉంటది. కొందరైతే రూపా సెకండ్ మ్యాచెస్‌కొచ్చి కూడా ఫస్ట్ మ్యాచెస్ అని చెప్తారు. అవును. అది షార్ట్ మ్యారేజ్ అయినా, లాంగ్ మ్యారేజ్ అయినా మ్యారేజ్ మ్యారేజ్ మ్యారేజే. మ్యారేజే.